మన రాజకీయ నాయకులంతా దొంగ నా కొడుకులు ఎవ్వరు ఉండరు. ఓట్ల కోసం వస్తారు. బీదవారు అంటారు, దళితులు అంటారు, సెంటిమెంట్ తోటి ఓట్లు దొబ్బిపోతారు. ఇప్పుడు చూడు, ఈ వర్షంకు మొత్తం పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. పింఛన్లు ఇస్తాము, మేము మీకోసమే ఉన్నాం, మిమ్మల్ని పాలించేందుకే ఉన్నామని చెప్తారు ఈ దొంగనా కొడుకులు. అదే నేనే సీఎం అయితే ఏం చేస్తా తెలుసా? నేనే సీఎం అయితే ఎకరానికి గిన్ని అని ప్రకటించి 40,000 50,000 అని ప్రకటించి, పొలంకైతే 50,000, తోటకైతే 60,000 70,000 అని ప్రకటించి, అగ్రికల్చర్ చేసిన వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇచ్చేసి మొత్తం ఆ పొలాలని అంతా లీజుకు తీసుకొని సంవత్సరంకు ఇంత అని చెప్పి, ఎందుకంటే నేను గవర్నమెంట్ పాలించేందుకు వచ్చిన కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఓన్లీ వాళ్ళు వెళ్ళి నీళ్ళు చూసుకునే విధంగా ఉంచి, స్ప్రేలు కొట్టే విధంగా మొత్తం గవర్నమెంట్ నుంచే శాంక్షన్ పెట్టి, ఒక 100 ఎకరాలకు 2 చొప్పున గవర్నమెంట్ జాబర్ని అలాట్మెంట్ చేసేసి 100 ఎకరాలకు 2, 100 ఎకరాలకు 2 ఈ విధంగా చేస్తే నిరుద్యోగం కూడా అవుతుంది కదా. ఇట్లా డబ్బులు వస్తాయి, అట్లా నిరుద్యోగం వెళ్తుంది. మంచి హై క్లాస్లో పండించవచ్చు పంట. నేనైతే ఈ విధంగా చేస్తున్నా. ఈ దొంగనా కొడుకులు ఓట్ల కోసం వస్తారు కానీ ఏ పని చేయరు. ఇగో ఇది భయపడే దేశం వదిలి పారిపోయచ్చు అని. ఇట్లా అస్సలు చేతికొచ్చి లక్షలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లకు, కూలీలకు, ఏ తీసేందుకు, హార్వెస్టర్లకు అన్నిటి ఖర్చు పెట్టి ఇప్పుడు ఇట్లా అయితే నష్టం అవుతుంది. మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తారు. ఎమ్మెల్యే ఓడని ఉంటే వచ్చి ఫోటోలు దిగిపోతాడు, ఆడికి పైసలు ఇయ్యాడు చెయ్యాడు, కానీ ఫోటోలు దిగే మందమే సింపతి కార్డులు ప్లే చేస్తారు ఈ దొంగ నా కొడుకులు. అందుకోసం నన్ను సీఎం చేయుర్రి, కథం చేసేస్తాం.